సో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏదైతే జనసేన పార్టీకి చెందినటువంటి కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో శ్రీలక్ష్మి అనేటువంటి ఒక మహిళతో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా ఎపిసోడ్ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సో ఇది కూడా లీగల్కి సంబంధించినటువంటివి. ఒకరిని చంపినా, ఇద్దరిని చంపినా, ముగ్గురిని చంపినా, ఎంతమందిని చంపినా ఒకటే శిక్ష, 3 నెలల బయటకు వచ్చేస్తానని అంటున్నారు కదా. సో ఈ క్రమంలో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ హనుమంత్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మనం చూస్తా ఉన్నాం తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే కిరణ్ రాయల్, సో ఆయనకు సంబంధించి ఈరోజు ఒక వ్యవహారం నడుస్తూ ఉంది. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటాయి. సో వీటిని ఎట్లా చూడొచ్చు అంటారు? న్యాయ వ్యవస్థ నుంచి ఈజీగా మనం బయటపడవచ్చు, చట్టాలు నాకు తెలుసు, 3 నెలల బయటకు వచ్చేస్తాను, ఎంతమందిని చంపినా అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడ అది ఒక పర్సనల్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు అతను ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అయ్యాడు కాబట్టి అది పబ్లిక్లోకి వచ్చింది. ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లో నేను అవసరమైతే చంపేస్తాను, నిన్ను లేపేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. అది నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు. అయితే ఆ నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడకూడదు. అతను ఆవేశపూరితంగా మాట్లాడా లేక ఉద్దేశపూర్వకంగా మాట్లాడాడు అన్నది ఇక్కడ పరిగణలో తీసుకోవాలి. కోర్టులో కేసు పెట్టాక ఇప్పుడు మాట వచ్చింది, ఇగో అట్టయింది. ఇగో అట్టయింది కాబట్టి నేను చంపేస్తానో లేకపోతే ఎక్స్టార్షన్ బెదిరించే ప్రయత్నం చేశాడా, లేకపోతే నిజంగా చంపుదామని ఉద్దేశం ఉందా, అతను మనసులో ఉద్దేశం ఏమీ ఉంటుంది అన్నది కోర్టు పరిగణలో తీసుకుంటుంది. ఏదేమైనా అతను మాట్లాడేది నేరపూరితమైన చర్య. ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేయడం ఒక వ్యక్తిని, నేను నిన్ను చంపేస్తాను, లేకపోతే మీ ముగ్గురిని చంపేస్తాను, నాకు ఒకడికి చంపినా ఒకటే శిక్ష, నలుగురికి చంపినా ఒకటే శిక్ష అనేది అదేదో సినిమాలో డైలాగ్ ఉంది. ఎన్టీ రామారావు గారి సినిమాల్లోనే ఎక్కడో బొబ్బులపుల్లోనే అందులో డైలాగ్ ఉంది. ఆ టైప్ డైలాగ్ని ఇక్కడ రిపీట్ చేసినట్టుగా అనిపించింది నాకు. అంటే దీంతో ఏంటంటే నన్ను ఎవడు ఏం చేయలేడు, నేను దేనికైనా తెగిస్తాను, నాతో పెట్టుకోకు అని వచ్చే విధంగా ఒక భయభ్రాంతులు చేసే విధంగా ఇచ్చాడు. అది ఒక రకంగా నేరపూరితమైనటువంటి చర్య. దాని మీద వాళ్ళు కేసు పెట్టచ్చు. ఆవిడ భయపడచ్చు, నాకు అతని నుంచి ప్రాణాన్ని ఉందని భయపడింది అనుకోండి. అటెంప్ట్ టు మర్డర్ ఓపెన్గా థ్రెట్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను అటెంప్ట్ టు మర్డర్ చేస్తున్నాడా లేదా అన్నది తర్వాత సంగతి. అతను ఓపెన్గా ప్రొక్లైమ్ చేశాడు కదా, నేను చేస్తాననేసి. నాకు నా ప్రాణహాని భయం ఉంది అతనితోటి, నా కుటుంబానికి. ఈరోజు అతను తప్పించుకు తిరుగుతున్నాడు ఆవిడ నుంచి. నాకు అర్థమైంది ఏంటంటే మనీ వ్యవహారం అవునండి, లేకపోతే అతనికి ఇంకొక వ్యక్తితోటి సంబంధం ఏర్పడడం వల్ల ఈవిడ్ని కట్ చేయడం వల్ల, ఇందులో 2 రకాలు ఉన్నాయి. అతనికి వేరే వ్యక్తితో సంబంధం ఉన్నట్టుగా కూడా వాళ్ళ మాటల్లో అర్థమైంది. ఆ రకంగా చూసుకున్నా ఇతను ఇదే. రెండోది అతను తప్పించుకు తిరగడం, అతను మనీ ఏమన్నా ఉంది చీటింగ్ చేయడం, ఇవన్నీ కేసులు కూడా పడతాయి. అది అతనికి తెలుసు, కొంత నాలెడ్జ్ ఉంది, అతను రాజకీయంలో కొంత ఉన్నాడు, ఆ పోలీసులతో వాటితో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అతనికి కొంత నాలెడ్జ్ ఉంది. దాంతో ఇతను ఈవిడ్ని ఎక్స్టార్షన్ చేస్తున్నాడు అన్నమాట, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అది అతని మీద చాలా కేసులు పడతాయి. అటెంప్ట్ టు మర్డర్ కేసు పడుతుంది, 420 చీటింగ్ కేసు పడుతుంది, ఎక్స్టార్షన్ పడుతుంది. ఇటువంటివన్నీ కూడా కేసులు పడతాయి. కానీ స్ట్రిక్ట్గా కానీ ఆవిడ కంప్లైంట్ పెట్టినట్టయితే మనం చూసాం. ఇప్పుడు ఐపీఎస్ అవన్నీ పోయి ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ వచ్చింది. ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టాలు వచ్చాయని చెప్పారు. సో ఆ రకంగా ఇప్పుడు ఈమెకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఒక పర్సనల్ వ్యవహారం అనేటప్పుడు చేసిందే తప్పు. ఒక ఇల్లీగల్ అక్రమ సంబంధం పెట్టుకోవడమే తప్పు. అక్రమ సంబంధానికి ఆవిడని బెదిరించడంలో వాళ్ళిద్దరికీ మధ్య గొడవ జరగచ్చు, అది పర్సనల్ అనుకోవచ్చు. పిల్లల్ని కూడా లేపేస్తారంటే పిల్లలకి భద్రత ఎక్కడది? ఇప్పుడు ఆవిడ్ని నీ పిల్లల్ని చంపేస్తాను అని అనడం చాలా నేరపూరితమైనటువంటి చర్య అండి. చాలా సివియర్గా పడుతుందండి. ఇతను అనుకున్నంత ఆషామాషి ఏం కాదండి. కోర్స్ ఇతనికి ఇక్కడ నాకు రాజకీయంగా మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను ఈ పార్టీకి ఒక నాయకుడిని కాబట్టి నా మీద ఏ కేసులు ఉండకపోవచ్చు అనుకుంటాడు. బట్ పోలీసులు కానీ కేసు పెట్టకపోతే ఆవిడ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొచ్చండి కోర్టులోనే. అంటే పోలీసులు కేసు పెట్టలేదని నిరూపించాలి, డైరెక్ట్గా వేసేయడానికి కుదరదు. అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు, ఎక్నాలజ్మెంట్ ఒకటి ఇస్తారు కదా, ఎక్నాలజ్మెంట్ పట్టుకుని ఎక్నాలజ్మెంట్ ఇన్ టైం
లోగానే కేసు ఫైల్ చేయకపోతే దాని మీద మళ్ళీ కేసు పెట్టచ్చు. ఇంతకంటే ఓపెన్గా ప్రూఫ్స్ ఉన్నప్పుడు అతను తప్పించుకోవడం కష్టం, ఛాన్స్ లేదంటారు. సో ఇప్పుడు ఈయన వర్షన్ ఏంటంటే ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నాం అనే యాంగిల్ కొంత ఈయన సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో అప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈమె కేసు పెడితే చెల్లుతుందంటారు. అది ఇప్పుడు ఇష్టపూర్వకంగా కలిసి ఉండడం ఒకటి, అంతవరకు పర్వాలేదు. ఇక్కడ ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నందువల్ల కాదు కదా. ఇప్పుడు ఆవిడ కొంత అమౌంట్ ఇచ్చానంటుంది, ఆ అమౌంట్ ఇవ్వలేదంటుంది, దానికి సంబంధించినంత వరకు వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. అందులో దాని ప్రకారంగా ఇతను తీసుకున్నట్టుగానే చెప్తున్నాడు. రెండోది, ఇక్కడ నిన్ను చంపేస్తానంటున్నాడు, అడ్డు లేపేస్తానంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. బయటకు వచ్చేటప్పటికి అక్కడికి వచ్చేటప్పటికి ఇంకో రకంగా మాడుతున్నాడు. ఇవన్నీ నేరపూరితమైన చర్య. ఇప్పుడు ఆవిడ కలిసి ఉంది, ఇడిపోయాడంటే అది వేరే సంగతి, అది చిన్న మ్యాటర్ కింద వస్తుంది. ఆవిడ వేరే రకంగా, ఈవిడ నేను చంపేస్తానన్నాడు క్వశ్చన్ చేస్తే పెద్ద ఇష్యూ. కొడుకులు చంపేస్తానంటున్నాడు, ఇంకా పెద్దది. రెండోది 420 చీటింగ్ చేసాడు ఈవిడ దగ్గర డబ్బులు తీసుకుని. ఇది ఎప్పుడో 2016 అంటున్నాడు వీడియో. పెద్ద మనుషుల దగ్గర సాల్వ్ చేస్తాను అన్నాడు. ఆవిడ చాలా చెప్తుంది, నేను కారు కొని ఇచ్చాను కదా, ఇవి చేశాను కదా, అవి చేశాను కదా. అందువల్ల చట్టపరంగా ఇతనికి శిక్ష అనేది ఉంటుంది. ఇతను ఆవిడ బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు, అది సబబు కాదు. ఎందుకంటే ఇతని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, అందువల్ల ఖచ్చితంగా కస్టడీలో తీసుకుని విచారించాలి. అంటే ఇప్పుడు ఈయన ఏమంటారంటే జైపూర్లో, కర్ణాటకలో, విశాఖలో ఆమె పైన కేసులు ఉన్నాయి, బెట్టింగ్లు కూడా నిర్వహిస్తుంది ఆమె, కాబట్టి ఆమె ఒక ఫ్రాడ్ మహిళ అని చెప్పి అని అంటున్నారు కదా. అప్పుడు ఈమె పెట్టేటువంటి కేసులకు బలం ఉంటుందంటారా? ఎస్, బలం ఉంటుందండి. ప్రీవియస్ క్యారెక్టర్ ఈజ్ నాట్ నెసరీ. ఆ కేసులు వేరు, ఈ కేసులు వేరు. ఆ కేసులకు సంబంధించింది ఆవిడ చూసుకుంటుంది. ఈ కేసులకు సంబంధించిన ఓపెన్గా ప్రొక్లైమ్ ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ ఒక నేరం చేసిందండి, నేరం చేసింది కూడా ఇతను చంపేస్తాడా? ఇప్పుడు నేరం చేసిందని ఇతను తెలుసు కదా, మరి ఇతను ఎందుకు ఆవిడతో కలిసి ఉన్నాడు? ఒక నేరస్తుని ఎందుకు ఇతను కేపప్ చేశాడు? ఆ రోజు ఇతన్ని ఎందుకు చేయలేదు? అంటే ఈవిడ ఇతని మీద తిరగబడింది కాబట్టి అవన్నీ బయటికి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు అయ్యి ఉన్నాయంటాడు కదా అతను. ఎఫ్ఐఆర్లు అయ్యి ఉండొచ్చు, ఆవిడ అరెస్ట్ అయ్యి ఉండొచ్చు, బెయిల్ మీద రావచ్చు, ఇతనే ఇడిపించవచ్చు. ఆ కేసు నడిచి కేసు శిక్ష పడేంత వరకు కూడా ఎవడో కూడా ఇది కాదండి బెయిల్ మీద ఉండే వ్యక్తి. అందువల్ల ఆ కేసులకి దీనికి సంబంధం లేదు. ఆవిడ ప్రీవియస్ కేసు హిస్టరీని ఇక్కడ సంప్రదించవలసిన అవసరం ఏం లేదు. అతను ఒకవేళ కేసు అంతా అయిపోయాక, ట్రయల్ అయిపోయాక జైలు శిక్ష పడేటప్పుడు ఆవిడ ఉద్దేశపూర్వకంగా చేసిందా లేదా అన్న విషయం మీద అతనికి శిక్ష పెంపుదల తగ్గుదల ఉంటుంది తప్ప ఇమీడియట్గా కేసు ఫైల్ చేయడానికి మటుకు ఇవేమీ అడ్డం కావు. ఆవిడ కేసులో అవేమీ అడ్డం కావు. ఇక్కడ ఓపెన్గా ఇతను ప్రొక్లైమ్ చేస్తున్నాడు, నేను నిన్ను చంపేస్తానంటున్నాడు, నీ పిల్లల్ని లేపేస్తానంటున్నాడు. ఆ మొక్క అతను ఓపెన్గా అన్నాడు కదా, ఇట్స్ ఎనఫ్. రెండోది, ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుందని ప్రూఫ్ అయింది కదా, ఇట్స్ ఎనఫ్. సో దాన్ని అన్న మార్ఫింగ్లు అవన్నీ చేసే అప్పుడెప్పుడో నా వాయిస్ కదా నేను నిరూపించుకుంటే అది ఫోరెన్సిక్ వెళ్ళి అది ట్రయల్లో జరుగుతుంది తప్ప కేసు పెట్టడానికి ఇవేమీ అడ్డం కావు. సో బలమైన ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ కనుక కరెక్ట్గా పనిచేసే శిక్ష పడేటువంటి అవకాశం కిరణ్ రాయల్కు ఉంది. సో ఈ సెక్షన్లు ఇవన్నీ ఒకసారి మీరు అంటే మీరు న్యాయవాదిగా మీకు అన్ని తెలుసు కాబట్టి ఒకవేళ ఈ సెక్షన్ల ప్రకారం ఎంతకాలం శిక్ష పడేటువంటి అవకాశం ఉంటే అన్నీ నిరూపించబడితే? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అతను ట్రయల్కి వచ్చేటప్పుడు అటెంప్ట్ మర్డర్ పడుతుంది. నేను ఆవేశపూరితంగా అన్నానని చెప్పచ్చు. కోర్టులోకి వచ్చేటప్పుడు కోర్టులో కూడా అతను కేవలం బెదిరించే ఉద్దేశంతో అతను కోపం తట్టుకోలేక అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి, అతను ఒక రాజకీయ పలుకుబడిలో ఉన్నాడు కాబట్టి అని కోర్టు కొంచెం నమ్మింది అనుకోండి, కొంచెం దాని తాలూకు శిక్ష పరిణామం తగ్గుతుంది. ఎక్స్ట్రాక్షన్ బెదిరింపులకి భయభ్రాంతులకే చేసాడు తప్ప అతనికి మర్డర్ చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదు, కోపంలో అన్నాడని. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడని భావించింది అనుకోండి కోర్టు. ఎందుకు భావిస్తుంది అని క్వశ్చన్ వస్తే కోర్టు ఎప్పుడు భావిస్తుంది అంటే ఇక్కడ ఆధారాలు ఉన్నాయి ఇక్కడ సఫిషియెంట్గా. వీళ్ళిద్దరికీ మధ్య గొడవ వచ్చి ఇడిపోయినట్టుగా అక్కడ లేదు. వీళ్ళ మాటలలో చూసుకుంటే అతనికి ఇంకొక ఆమెతో సంబంధం ఉంది కాబట్టి ఈవిడ అడ్డుగా ఉంటుందేమో అని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడేమో. ఎందుకంటే ఈవిడ వెళ్ళి నేను ఆవిడతో మాట్లాడతానంటుంది, నీకు ఆవిడతో సంబంధం ఏంటి, నాతో సంబంధం అంటున్నాడు ఇతను. సో ఆ రకంగా ఈవిడ వెళ్ళి అక్కడ మాట్లాడితే ఇతను పరువు పోతుంది, ఆవిడ కూడా ఇతను కట్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడేమో. ఇవన్నీ కోర్టు ఆలోచిస్తుంది.
కోర్టు ఆలోచించిన మీద అవేం కాదు, అతను ఏదో కోపంలో భావించాడంటే ఆ శిక్ష అటెంప్ట్ మర్డర్ కాకుండా ఎక్స్ట్రాక్షన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బట్ కేసు పెట్టడానికి మటుకు ఈ సఫిషియెంట్ చాలా అటెంప్ట్ మర్డర్ కేసు 420. దాన్ని బట్టి అక్కడ సాక్ష్యాధారాలను బట్టి ఆవిడ కేసు ఏ రకంగా జరుగుతుంది. మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాడు అనుకోండి, రేపు పొద్దున వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు అనుకోండి, కోర్టులోకి వీళ్ళిద్దరు శిక్ష పడింది అనేది ఒకటికి సర్లే ఇంకా అన్నీ వదిలేస్తానులే నీతోనే ఉంటాను నేను అవన్నీ తీసి అంటే కోర్టులో కాంప్రమైజ్ అయిపోతారు. అవన్నీ జరుగుతున్న కేసులే కదా. సో శిక్ష పడుతుంది అనుకునేటప్పటికి కాలబేరానికి వచ్చాడు అనుకోండి, కేసే ఉండదు. శిక్ష ఎక్కువ కాలం పడుతున్నప్పుడు ఖచ్చితంగా రాజీ పడడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. సో అలా ఉండబోతుంది. ఓకే, థ్యాంక్ యూ.